వీటిని పత్తి కొండలని అంటారు. పరితి అనే కొండ మనకు కనిపించే పరితి ఎదురుగా కనిపించేది వల్ల ఈ కొండను పత్తి కొండ అని పిలుస్తారు. ఈ పత్తి కొండ పలమనేరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిలో ఉంది. ఇక్కడ మహద్వార సమీపంలో ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో ఉంది. జాతీయ రహదారి నుండి కొండపైకి చక్కటి రోడ్డు ఉంది. కొంత దూరం మట్టి రోడ్డు, ఆ తరువాత చక్కటి సిమెంటు రోడ్డు ఉంది. ఈ రోడ్డు గుండా వాహనాలు కూడా దేవాలయం ముందుకు సునాయాసంగా పోవచ్చు. ఈ కొండలు ప్రకృతి అందాలకు నెలవులు. ఈ కొండపైన కాలభైరవ స్వామి దేవాలయం అతి పురాతనమైనది. చోళరాజుల కాలంలో నిర్మించబడినట్లు ఇక్కడున్న శిల్ప సంపదను తమిళ శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయం విజయనగర రాజుల పరిపాలనానంతర కాలంలో ధ్వంసము చేయబడి సుమారు 250 సంవత్సరాలు పూజలు లేకుండా ఉండిపోయినది. అనంతర కాలంలో కొండకు కట్టెలకు పోయిన అబ్బాయి అను వ్యక్తి ఆలయాన్ని చూచి చాలా బాధపడి గ్రామస్తుల సహకారముతో తాను ధర్మకర్తగా ముందుండి ఆలయాన్ని పునర్నిర్మించి నిర్వహిస్తూ వచ్చారు. అయితే అది కూడా కాలగమనములో శిథిల దశలో ఉండగా ప్రస్తుతం గ్రామస్తులు, భక్తులు, దాతల సహకారంతో పునర్నిర్మాణములు అధునాతనంగా చేయుచున్నారు. ఈ ఆలయం నిర్మించుటకు నిర్వాహకులు సుమారు 5 కోట్ల రూపాయలతో పనులు చేయుటకు గాను ప్రణాళికలు సిద్ధము చేసి ఉన్నారు. ఈ ఆలయములో మహాశివరాత్రికి, కార్తీక దీపావళికి గొప్ప పూజలు, జాతరలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి ధ్యానము, భజనలు, అన్నదానములుంటాయి. మొక్కులు తీరిన భక్తులు వైరీశ్వర స్వామి వారికి శిలాసునక వాహనములను చేయిస్తారు. ఇక్కడ స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో స్వామి భక్తులున్నారు. తమ ఇలవేలుపుగా వేలాది మంది పూజిస్తున్నారు. జంగమలు అర్చకులుగా పూజాభిషేకములుంటాయి. ఈ ఆలయానికి అనుబంధముగా చక్కటి కోనేరు ఉంది. ఈ ఆలయ ప్రాంతంలో వివిధ శిల్పాలు, వివిధ శిలాశాసనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయం బాలాలయంగా చేయబడి పునర్నిర్మాణంలో ఉంది. ఈ ఆలయంలోని శిల్పకళలు చోళరాజుల కాలం నాటికి సంబంధించినవిగా తెలుస్తున్నది. ఇక్కడున్న ఒక శిలలో ఈశ్వరలింగమును పూజిస్తున్న దంపతుల దృశ్యాలున్నాయి. అనంతర కాలంలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మించబడినది.
ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయము నారాయణమ్మ గారిచే నిర్మించబడినది. ఈ ఆలయములో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఈ గుడిలో గుడి చుట్టూ ఉత్సవమూర్తుల మెరవని ఉంటుంది. ఈ ఆలయ ప్రాంతములో విశాలమైన కోట ఉండి కోట లోపల ఆలయాలుండేవి. ఈ ఆలయ ప్రాంతములో కొండవాలులో ఈ కోనేరు నిర్మించబడినది. ఈ కోనేటి దాపున ఒక అన్నదాన మండపము, అక్క దేవతల ప్రతిమలు ఉన్నాయి. ఈ కొండ 2 కొండల కలయిక. చిన్న కొండ, పెద్ద కొండ అని పేర్లు. ఈ కొండపై ఆలయాలు కొండ శిఖరముపై గాక అర్ధకొండలో ఉన్నాయి. భూమట్టము నుండి సుమారు 500 అడుగుల ఎత్తున ఉన్న కొండ ఇది. ఈ కొండపై సువాసనలు వెదజల్లే జాలారి మాండ్లు అనేకంగా ఉన్నాయి. అడవిలో మధ్యలో కొండలుండుట వల్ల చల్లని గాలులు వీచి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొండపైన త్రిశూలము, సూర్యచంద్రులతో పాటు ఒక కోతి బొమ్మ వేయబడి ఉంది. పక్కనే తమిళ శిలాశాసనాలున్నాయి. ఇంకా గుడికి దక్షిణాన కొన్ని శిలాశాసనాలు, గుడికి ఉత్తరాన మరికొన్ని శిలాశాసనాలు ఉన్నాయి. ఇది పెద్ద కొండ. ఈ కొండ పైన విశాలమైన కోట ఉంది. కోట సమీపములో ఒక గవి కూడా ఉంది. ఈ గవిలో వేలాదిగా సీకిరేవులు వేలాడుతుంటాయని పశువుల, గొర్రెల కాపరులు చెబుతుంటారు. తరువాత ఉత్తరాన ఉండేది చిన్న కొండ అంటారు. చిన్న కొండ పైన కూడా ఒక గుహాలయం ఉంది. చిన్న కొండ పైన కార్తీక దీపాలకు, మహాశివరాత్రికి మేలుదీపం ఎత్తే స్తంభం ఉంది. చిన్న కొండపై కూడా జనం తండోపతండాలుగా ఎక్కి జర్తుగుండా దిగి ట్రెక్కింగ్ చేస్తారు, రాక్ క్లైంబింగ్ చేస్తారు. ఇదొక వినోద పర్యాటక ప్రాంతంగా సమీప గ్రామాల్లోని జనం భావిస్తారు. కొండ చుట్టూ చాలా గ్రామాలు శిథిలమైపోయినవి. చంద్రగిరిని కొల్లగొట్టుకుని తిరిగి వస్తున్న బీసేగౌని పత్తికొండ జనం అడ్డగించారు. వాడు తన సైన్యముతో కొండపైకి పోయి గ్రామంపైకి రాతిగుండ్లు దొర్లించగా సగం గ్రామం నలిగిపోయిందని చారిత్రక కథనం.